మొత్తం అంతా టాప్ టు బాటమ్ హెవీగా ఉంది. అందుకోసం దుపట్టా చాలా సింపుల్ గా ఉంది. సో మళ్ళీ సిల్వర్ పైపింగ్ ఉంది, గోల్డెన్ పైపింగ్ ఉంది. సో మరి దీని రేంజ్ ఎంత అంటారు జయ గారు? 6 to 7. 6 to 7. ఇది ఇంకొక ప్యాటర్న్ ఉంది హేమా దీంట్లో. ఓకే, సో నైస్ పింక్ కలర్ ఉంది, బేబీ పింక్ కలర్ ఉంది. ఇది నెట్ ఉంది, లోపల షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంది. షిమ్మర్ మనకి బనారస్ టైప్ లో ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా, సో బాగా షిమ్మరీగా అనిపిస్తుంది చూడటానికి కూడా. అండ్ వర్క్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు, చాలా హెవీగా వర్క్ ఉంది. ఇది కింద ఉంది, ఇది గ్రీన్ షిమ్మర్ ఉంది. గ్రీన్ షిమ్మర్ మీద వర్క్ ఇచ్చారు. దీని మీద అంతా సీక్వెన్స్ వర్క్, బీడ్స్ వర్క్, పర్ల్ వర్క్ ఉంది, కుందన్ ఉంది, కాపర్ వర్క్ ఉంది, గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి. ఇది బ్యాక్ నాట్స్ ఉన్నాయి. ఎవరికైనా లూజ్ గా కనిపిస్తే ఇది నాట్స్ పెడితే ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఒకసారి స్లీవ్స్ కావాలి అంటే స్లీవ్స్ కూడా పెట్టవచ్చు. స్లీవ్స్ కి కూడా సేమ్ షిమ్మర్ లైనింగ్ లోపల ఉంది. మళ్ళీ ఇది సీక్వెన్స్ వర్క్ ఉంది, బీడ్స్ వర్క్ ఉంది. మళ్ళీ ఇది పైపింగ్ ఉంది, బీడ్స్ లో సిల్వర్ బీడ్స్ లో పైపింగ్ ఉంది స్లీవ్స్ కి. ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఉంది, షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంది లోపల. దాని మీద నెట్ ఉంది. ఇది సీక్వెన్స్ వర్క్, సిల్వర్ బీడ్స్ వర్క్ ఉంది, కంప్లీట్ బీట్ వర్క్ లెహంగా. దీని మీద పర్ల్స్ కూడా ఉన్నాయి లోపల. సేమ్ షిమ్మర్ సేమ్. మనకి నాకు ఒకటి ఏం అర్థమైందంటే, మనకి టాప్ ఎలా ఇచ్చారో సేమ్ అంత హెవీగా అంత రిచ్ వర్క్ తో మనకి లెహంగా కూడా ఇచ్చారు. సో దీని బ్యాక్ కూడా చూద్దాం మరి ఎలా ఉంది ఏంటి అనేది. బ్యాక్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది. ఓకే, బ్యాక్ అంతా కొంచెం సింపుల్ గా సీక్వెన్స్ తో ఇచ్చేసారు. ఓకే, ఫ్రంట్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో మరి దీని దుపట్టా కూడా ఒకసారి చూద్దామా? దుపట్టా చాలా సింపుల్ గా వచ్చింది. ఎందుకంటే బ్లౌజ్ ఇంకా లెహంగా హెవీ వర్క్ రిచ్ గా అంటే అందుకోసం దుపట్టా సింపుల్ గా ఉంది. సీక్వెన్స్ వర్క్ ఉంది. ఓకే, బార్డర్ లో కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ ఇంకా షిమ్మర్ బార్డర్ ఉంది. ఓకే, సో జయ గారు మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? 5500 నుంచి 65 దాకా ఉంటుంది. ఇది ఇంకొక బ్రైడల్ కలెక్షన్ లో ఉంది, కంప్లీట్ బ్రైడల్ గా ఉంది. ఓకే, ఇది బనారస్ ది ఉంది, కంప్లీట్ బనారస్. ఓకే, దీని మీద ఒరిజినల్ క్రిస్టల్ ఉన్నాయి, కుందన్ వర్క్ ఉంది, ప్యాడింగ్ కూడా ఉంది. ఓకే, కింద కూడా కుందన్ వర్క్, ఒరిజినల్ క్రిస్టల్స్, కంప్లీట్ గా బ్రైడల్ వేర్ గా ఉంది. మరి దీని బ్యాక్ కూడా ఒకసారి మనం చూద్దాం. బ్యాక్ కూడా అట్లానే ఉంది, కొంచెం డీప్ ఉంది. ఓకే, డీప్ క్రిస్టల్స్, ఒరిజినల్ క్రిస్టల్స్, కుందన్, ఇంకా డోరీ కూడా ఉంది. డోరీకి కింద క్రిస్టల్స్ ఉన్నాయి. ఓకే, సో చూసారు కదా, మెరూన్ క్రిస్టల్ ఇంకా గోల్డెన్ కాపర్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఇది లెహంగా సేమ్ బనారస్ ఉంది లోపల. మళ్ళీ సేమ్ క్రిస్టల్ వర్క్, కుందన్ వర్క్, క్రిస్టల్ అగైన్ కుందన్. ఇక్కడ క్రిస్టల్ ఉంది, పర్పుల్ క్రిస్టల్ ఉంది, గ్రీన్ థ్రెడ్ తో హైలైటెడ్ ఉంది అంతా మోటివ్స్. సేమ్ కింద కూడా ఉంది. కింద మళ్ళీ ఇక్కడ కూడా క్రిస్టల్స్ ఉన్నాయి, వర్క్ ఉంది, కుందన్ వర్క్ ఉంది, బీడ్స్ ఉంది. ఇది చాలా బాగుంది. మరి చున్నీ దీనికి ప్లెయిన్ ఇస్తే బాగోదేమో కదా? వర్క్ ఉంది, చున్నీ మీద కూడా వర్క్ ఉంది. ఇది 2.5 మీటర్ చున్నీ ఉంది, కంప్లీట్ డ్రేపింగ్. ఓకే, ఇది వెల్వెట్ ప్యాచ్ ఉంది, దాని మీద గోల్డెన్ బీడ్స్ వర్క్ ఉంది, క్రిస్టల్ ఉన్నాయి. సేమ్ ప్యాచ్ వర్క్ గ్రీన్ లో ఉంది. మళ్ళీ నెట్ లో కంప్లీట్ సర్వకసి స్టోన్స్ ఉన్నాయి. ఓకే, చాలా మంచి కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఇవాళ ఈ అందమైన గాగ్రాస్ ఎంత బాగున్నాయో కదా. నాకైతే నా మనసు నిజంగా దోచేసుకున్నాయండి. మీకు కూడా అలానే ఉంది అనుకుంటూ మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ దానికి వాచింగ్, బాయ్.